విశాఖపట్నానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి మృతి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ముసోరిలోని ఒక హోమ్ స్టేలో అనుమానాస్పద స్థితిలో గాయత్రి మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూన్ 15, 2026న జరిగిన ఈ ఘటన మొదట్లో సాధారణ మరణంగా కనిపించినా ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. గాయత్రి భర్త సౌమ్య శ్రీచరణ్ చెబుతున్న వివరాలకు, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలకు మధ్య పొంతన లేకపోవడంతో పోలీసులు లోతైన దర్యాప్తు ముమ్మరం చేశారు. కేవలం 7 నెలల క్రితం నవంబర్ 8, 2025న వివాహం చేసుకున్న ఈ జంట హనీమూన్ కు వెళ్లి ఇలాంటి విషాదంలో చిక్కుకోవడం అందరినీ కలిచివేస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? గాయత్రి మృతికి గల కారణాలేంటి? శ్రీచరణ్ మాటల్లో నిజమెంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తండ్రి, విశ్రాంతి సైనికాధికారి పరుపుడి సుధాకర్ కూడా మొదట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పినా ఇప్పుడు మాత్రం కొన్ని కీలక విషయాలను చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రాథమిక వివరాలకు వెళ్తే, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న 27 ఏళ్ల రాధా గాయత్రి తన భర్త సౌమ్య శ్రీచరణ్ తో కలిసి హనీమూన్ నిమిత్తం ఉత్తరాఖండ్ వెళ్లింది. జూన్ 13, 2026న ఢిల్లీ నుండి రిషికేశ్ చేరుకున్న ఈ దంపతులు జూన్ 14 రాత్రి ముస్సోరిలోని ట్రిఫీదార్లోని కియానా హోమ్ స్టేలో బస చేశారు. శ్రీచరణ్ కథన్ ప్రకారం ఆ రాత్రి ఇద్దరు మద్యం సేవించారని, అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 3 గంటల 30 నిమిషాలకు నిద్రపోయారని చెప్పారు. అయితే మరుసటి రోజు ఉదయం గాయత్రి స్పృహ కోల్పోయి నేలపై పడి ఉందని, ఆమె శరీరంపై దుస్తులు లేవని, ముక్కు నుండి రక్తం కారుతోందని, మూత్రపు మణుగులో పడి ఉందని శ్రీచరణ్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై హోమ్ స్టే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా బెడ్షీట్ పై రక్తపు మరకలు, 2 ఖాళీ మద్యం సీసాలు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు గుర్తించారు. ముసోరి పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గాయత్రి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని నియమించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయడం కూడా జరిగింది. సాధారణంగా ఇలాంటి అనుమానాస్పద కేసులో, ముఖ్యంగా మహిళల మరణాల్లో పోలీసులు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. पंद्रह 6/2026 को थाना मसूरी में एक सूचना आती है कि एक महिला टिपरी धार में कियाना होम स्टे में बेसुध पड़ी हुई है। और जब पुलिस मौके पर पहुंची तो वहां पर वो दंपत्ति थे जो कि जिनकी 7 महीने पहले शादी हुई थी और वो मसूरी में होम स्टे में रुके हुए थे। जब मौके पर पुलिस गई तो देखा तो उसके नाक से ब्लीडिंग हो रही थी और वो बेसुध पड़ी थी। उसके बाद 108 के जो कर्मचारी थे, उन्होंने जो फार्मासिस्ट थे, उन्होंने बताया कि इसकी मृत्यु हो चुकी है। उसके तुरंत बाद पुलिस ने पूरे जो वहां पर सीन है उसको सिक्योर किया, सारा एविडेंसेस को फॉरेंसिक टीम द्वारा कलेक्ट किया गया, उनके परिजनों को सूचना दी गई, उसके परिजन फिर पहुंच गए और आज महिला का पोस्टमार्टम भी डॉक्टरों के पैनल द्वारा कोऑर्डिनेशन में किया जा चुका है। उसके महिला के परिजनों द्वारा इस घटना की एक जांच के लिए उन्होंने बोला है कि इसके तथ्य जो है सामने लाए जाएं। उसके लिए पुलिस ने पहले से ही अपनी कार्रवाई कर ली थी और जैसा कि पोस्टमार्टम में जिस तरीके की रिपोर्ट आएगी उसके अनुसार अग्रिम ఈ కేసు రాజకీయ, సామాజిక కోణాల్లో కూడా చర్చకొస్తోంది.
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నవవధువు ఇలా అనుమానాస్పదంగా మృతి చెందడంపై మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాథమిక నివేదికలో గాయత్రి మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈలోగా ముసోరీ పోలీసులు సౌమ్య శ్రీచరణ్ ను తమ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పోస్ట్ మార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ నివేదికలు కూడా ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించనున్నాయి. పోలీసులు శ్రీచరణ్ కాల్ డేటా రికార్డ్స్, వారి సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నారు. హోమ్ స్టే పరిసరాల్లోని సీసీ కెమెరా ఫుటేజీలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గాయత్రి కుటుంబం కూడా శ్రీచరణ్ పై సంచలనమైన ఆరోపణలు చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న మరో కోణం, శ్రీచరణ్ గతంలో కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గాయత్రి శ్రీచరణ్ మధ్య గత కొన్ని రోజులుగా ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 7 నెలల్లో పలుమార్లు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు గాయత్రి తల్లి చెప్పుకొచ్చింది. అయితే భర్త శ్రీచరణ్ గాయత్రి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడంట. అంతేకాకుండా గాయత్రి బ్యాగ్ లో ట్రాకర్ సైతం పెట్టి క్షణక్షణం గాయత్రి ఎక్కడికి వెళ్తుందని గమనిస్తూ టార్చర్ పెట్టేవాడని గాయత్రి తల్లి వెల్లడించింది. పథకం ప్రకారమే హనీమూన్ కు తీసుకెళ్లి హత్య చేసినట్లు గాయత్రి సోదరి మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. మృతదేహం ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి శ్రీచరణ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాయత్రి మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.